సమాధానం చెప్పకుండా ఉన్నారు కాబట్టి మేము వెళ్తున్నాం, ఇట్లాంటిది ఏదైనా చెప్పారా? చెప్పకుండా బాయ్కాట్ చేశారు, వాకౌట్ చేశారు. దానివల్ల ప్రయోజనం ఏముంది? అక్కడ రాంగ్ స్టెప్ ఖచ్చితంగా వైసీపీది. అంటే అంత మాట్లాడే అవకాశం ఇస్తారా? మాట్లాడక్కర్లేదు. అక్కడ ఇంతకుముందు వీళ్ళు మాట్లాడినిచ్చారా ఏంది? బయటకు వచ్చి మాట్లాడతారు. ఇంతకుముందు తెలుగుదేశం వాళ్ళు మాత్రం వీళ్ళు మాట్లాడినిచ్చారా? బయటకు వచ్చి మాట్లాడతారు. ఇంకోటి వినాలి కదా, అంత ఓపిక లేకపోతే ఎట్లాగా? ఏదో వరకు కనుక కాలేజీల్లో నేనేమో మొత్తం టెక్స్ట్ బుక్లు అన్నీ, నోట్ బుక్లు అన్నీ పట్టుకెళ్ళేవాడిని. రోజు 5 పీరియడ్లు ఉంటే 5 + 5 10 ఉండే నా దగ్గర. సైకిల్ తగిలించుకుని పోయేవాడిని. అదే మా ఫ్రెండ్స్ కొంతమంది వచ్చేవాళ్ళు, ఒక పుస్తకం ఇట్టగా తిప్పుకుంటా, ఏలు మీద వేసుకుని తిప్పుకుంటా వచ్చేవాళ్ళు. వాళ్ళు చదివారు, నేను చదివాను. ఏంటంటే అట్లాగా ఉంటుంది ఇక్కడ రాజకీయం. సార్, వాస్తవానికి అసెంబ్లీల్లో ప్రారంభమైనప్పుడు గవర్నర్ ప్రసంగం అనేది చాలా కీలకం, చాలా వాల్యుబుల్ కూడా. ఇప్పుడు ఈ రాజకీయాల వల్ల ఒక రకంగా స్క్రిప్టెడ్ ప్రసంగాలనే ప్రచారం ఎప్పుడైతే మొదలైందో గవర్నర్ ప్రసంగానికి విలువ లేకుండా పోయిందా? నిన్న ప్రసంగాన్ని ఎలా? గవర్నర్ ప్రసంగం విలువ అనేది అసలు నన్ను అడిగితే లేనే లేదన్నారు. గవర్నర్ అయినా రాష్ట్రపతి అయినా రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నారు కాబట్టి వాళ్ళు మాట్లాడుతున్నారు. కానీ ఫ్యాక్ట్ చెక్ ఏముంది? ప్రభుత్వం చెప్పిన మాట వాళ్ళ నోట్లో నుంచి వస్తుంది. ఇంకేం విలువ ఉంది అందులో? నిన్న ఆయన కూడా సూపర్ 6 అద్భుతం ప్రభుత్వం రాసి ఇచ్చింది చదవడం